అమ్మ మీ పేరు? కనకదుర్గ. ఎక్కడ ఉండేవారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మణికొండ దగ్గర ఉండేవాళ్ళం ఇంతకుముందు. మా అమ్మాయికి ఒక్కటే అమ్మాయి. నాకు మా వారు అసలు వదిలేశారు చాలా సంవత్సరాల క్రితమే. ఇక అమ్మాయిని చుట్టాల ఇంట్లో అక్కడ ఇక్కడ ఉండి ఎలాగోలాగా పెంచి పెళ్లి చేసాము. ఇక నాకు ఏమి ఆధారం లేకుండా పోయిందనమాట. ఒక ఇల్లు కానీ ఒక చోట ఇక్కడ ఉంటాము అనేసి కానీ ఏమీ అసలు ఆధారం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో తెలియక మేము నెట్లో చూసి సార్ని ఒకసారి మాట్లాడితే పాపం ఇమ్మీడియట్గా తీసుకున్నారు రాగానే అనమాట. ఇంకా చుట్టాలైనా ఏదో ఒక పూట ఒక రోజు చూస్తారు కానీ రెస్పాన్సిబుల్ తీసుకుంటాకి ఎవరు ముందుకు రాలా, మేము చూస్తామండి అని. ఇంకా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వచ్చేసరికి ఇంకా సార్కి ఒక్క ఫోన్ చేసామన్నమాట. ఇక్కడ చూసి చెప్పారు, ఎవరో నెంబర్ ఇచ్చారు ఇట్లా ఉంది అనేసి. డబ్బులు కట్టుకునేవి కూడా మేము కట్టుకోలేని పరిస్థితి, డబ్బులు పేమెంట్ ఉందా మేము ఇచ్చుకోలేని పరిస్థితి. ఇట్లా ఫ్రీగా ఉందానంటే ఇలా ఫోన్ చేసి వస్తే వెంటనే తీసుకున్నారనమాట. అసలు చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, దేవుడు ఇట్లా దారి చూపిస్తాడని. అసలు ఈ లైన్లో అసలు ఆలోచించలేదు, ఇట్లా కూడా ఉంటుందా ఉండొచ్చునా అని కూడా రాలా. అసలు మైండ్ పని చేయకుండా అయిపోయింది అనమాట, ఎక్కడ ఉండాలి ఏంటి అనేసి. మీ అమ్మాయి వచ్చి చూసుకుంటూ ఉంటుందా మిమ్మల్ని? కంటే వాళ్ళు దగ్గరగా లేరండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు పూనాలో. ఏదో అప్పుడప్పుడు ఫోన్ అది చేస్తూ ఉంటుంది. తను జాయింట్ ఫ్యామిలీలో ఉంది. ఇక తనకు కూడా నన్ను ఎక్కువగా రెస్పాన్సిబుల్ తీసుకుని తను దగ్గర పెట్టుకుని చూసుకునే పరిస్థితి లేదన్నమాట. వాళ్ళ అత్తమ్మ వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా యాక్సెప్ట్ చేయట్లేదు, మీకు తెలిసిందే కదా. మరి మీ హస్బెండ్కి సంబంధించి ఏమైనా అంటే దొరికిందా ఇప్పటికైనా, ఎక్కడున్నారు ఏంటని? అసలు ఎప్పుడూ 33 ఇయర్స్ బ్యాకే. అప్పటికి ఇవన్నీ తెలియదు కదా, ఏం కారణం లేకుండానే బయట స్థిమితం లేక వదిలేశారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి అయినండి, ఆయన బాగా చూస్తున్నారు ఇక్కడ. భోజనం టైంకి అసలు మేము ఎలా పరిస్థితి వచ్చినామంటే అసలు మేము ఇలా సిక్ అయిపోయినట్టు అసలు పడిపోతామేమో అన్నట్టుగా వచ్చామన్నమాట. బట్టలో ఇలా చేతితో పట్టుకుని అనమాట. ఆ స్థితిలో వచ్చాం. అసలు లైఫ్ ఏంటి అసలు గందరగోళంగా మైండ్ అయిపోయి అసలు ఉండగలవా లేదా. చాలా మంచి అయినా చాలా ఆదరిస్తారండి. వచ్చినప్పటి నుంచి టైంకి అన్నీ టీ ఇస్తారు. సమ్మర్లో వస్తే జావ కాస్త ఇస్తారు. టీ రాగులు అంటారు కదా, జావ కాసి ఇస్తారు. మళ్ళీ టిఫిన్లు ఉంటాయండి 8-8:30కి నీట్గా చేసి పెడతారు. మళ్ళీ భోజనం, మళ్ళీ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఉంటే పెడతారు, ఫ్రూట్స్ అయ్యి. మళ్ళీ టీ ఇస్తారండి 4-4:30కి. మళ్ళీ డిన్నర్ ఇస్తారు. శారీస్ కూడా, బట్టలు కూడా ఇక్కడికి వచ్చాక కొనుక్కోలేదండి. సారే ఫెస్టివల్స్కి మన హిందూస్ ఫెస్టివల్స్ ఉంటుంది, మెయిన్ ఫెస్టివల్స్, దానికి కూడా స్వీట్ హార్ట్స్తో పాటు శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారనమాట. చాలా మంచి. నేను అసలు ఇలా ఉంటుంది అని కూడా అనుకోవాలి. ఇప్పుడు మైండ్ సెటప్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనమాట. కష్టాలే చూసాం. మాకు ఇప్పుడే రిలాక్స్గా ఉంది చెప్పాలంటే అనమాట. చాలా మంచి. సార్ అసలు రోజు వస్తారండి, అసలు చూసి ఒక్కసారన్నా అందరు ఎలా ఉన్నారని వెళ్ళారు, వస్తూనే ఉంటారు. ఒక్కరోజు రాపోయినా రెండో రోజు వస్తుంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నీ పేరు? జయమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? ఇక్కడే అత్తగారి ఇల్లు. ఇదే అత్తగారి ఇదే తల్లిగారి చేరాలి కానీ అత్తగారిదే. సికింద్రాబాద్లోనే అమ్మా? సికింద్రాబాద్ కాదు, మసీరాబాద్ ఇక్కడే. మరి బిడ్డలు లేరా నీకు? ఉన్నారు, ముగ్గురా? 2 కొడుకులు 1 కూతురు. మరి ఇక్కడ ఉంటున్నావు? ఇక్కడే ఉన్న, ఇది మా అత్తగారి ఊరు, అత్తగారింటికాడే ఉంటున్నా. మరి కొడుకుల దగ్గరికి కూతురు దగ్గరికి పోవా అమ్మా? కొడుకు దగ్గరికి కూతురు దగ్గరికి పోవా? ఆడు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా? ఓకే, బాగున్నారా? బాగా చూసుకుంటారా? అందరూ దేవుని దయలో మంచిగా ఉన్నారు. కోడలు బాగా చూసుకుంటుందా? మరి కోడలు చూసేది ఏముంది,
నేను నా బిడ్డ అలాగో ఆ కొడుకులు 2 కుటుంబాలు అలా ఉన్నాం. ఇక్కడ బాగుంది, అంత మంచిగా ఉందా? ఏం తింటావు నువ్వు? నేనా? ఏం తింటావన్నారా? అంత అన్నీ తింటావా? అన్నీ. ఏమేమి తింటావు అన్నీ అంటే? అన్నీ అరిసెలు, గారెలు, మినప్పిండి 3 తింటా. సరే 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 అవ్వ. అమ్మ గాడ్ బ్లెస్ యూ. అమ్మ నీ పేరు? రూద్దమ్మ. రూదమ్మ. అది వారికి కాళ్ళు నొప్పులు, బెడలు మింగేదాన్ని. ఏడాది మింగి అస్సలు తగ్గల. ఇంకెక్కడికి వచ్చినాక కొద్దిగా తగ్గినాయి. అది తగ్గినా తగ్గకపోయినా నేనే వచ్చా. నాకెవరు చూడరమ్మా. మా అబ్బాయి చచ్చిపోయాడు, మా కొడుకు చచ్చిపోయాడు, ఇంకెవరు లేరు, ఆడపిల్లలు లేరు. కోళ్ళు ఉంది, ఆమె నేను రాను ఉంటాను, నువ్వు ఒక్కదాని చిన్నదాని పిల్లలు అని అంటే వద్దే వద్దన్నారు. సరే వెళ్తానని వచ్చా. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఆమె మా కోళ్ళు. మీ కోళ్ళే తీసుకొచ్చిందా? వెళ్తావా మరి మీ కోళ్ళ దగ్గరికి ఎప్పుడైనా? ఇంకెక్కడికి వెళ్ళను. కాదు, చూడ్డానికి వెళ్తావా కోడల్ని పిల్లల్ని? ఏ వెళ్ళను. ఎందుకు? నేను వెళ్ళనా ఇంకంతే. ఏం తింటావు మరి నువ్వు? నేను సారు పెడుతున్నాడు అన్నం, ఇంకేంది? దేవుడు ఉండాడు, సారు ఉండాడు, ఇంకేంటి? ఎవరికైనా నాకు ఒక్కదానికి అందరిని భోజిస్తున్నాడుగా, ఇంకంతే. ఎవరన్నా వచ్చి నీ బోటోళ్ళు చుట్టాలు ఉంటారుగా, ఎట్టువైపు వస్తే పక్క వాళ్ళది బాగుంటారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. నేను ఎక్కడే చచ్చిపోయినా తిన్నా ఈ సారుగా దగ్గరే. నేను మాత్రం పోను. ఇక్కడే ఉంటావు. సరే, సారు వద్దన్నా, అన్నం పెట్టకపోయినా నువ్వు పనికిరావు అన్నా ఉంటా. అది సరే.